సార్ కీలకంగా 30 అంశాలు ఎజెండాలు పెట్టారు అసెంబ్లీ కానీ శాసనం కానీ, అభివృద్ధి మీద పెట్టారు తప్ప మీరు చెప్పిన అంశాలు ఏమి కూడాను అందులో అయినట్లేదు. వాళ్ళు ఏ అంశం పెట్టినా అభివృద్ధి అంటే ఎక్కడ ఉంది? రాష్ట్రంలో అభివృద్ధి అప్పులు ఆంధ్రప్రదేశ్ అవుతుంది తప్ప అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఏ రంగంలోనూ అభివృద్ధి ఉంచబడిందండి అని చెప్తాం. భారతదేశం తాలూకా చిత్రపటంలో పలానా రంగంలో ఈ ఆంధ్ర రాష్ట్రం వచ్చి 1, 2, 3 స్థానాలు ఉంది చెప్పండి. ఇంతకుముందు ఎలా ఉండేది, ఇవాళ ఎలా ఉంది? వాటి మీద కూడా మాట్లాడతాం. ఎక్కడ రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఎక్కడ కనబడలేదు. అభివృద్ధి ఎవరు కనిపిస్తుందంటే చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పార్టీ నాయకులకి వాళ్ళ అభివృద్ధి కనిపిస్తుంది, వ్యక్తిగతమైన అభివృద్ధి తప్ప రాష్ట్ర అభివృద్ధి ఎక్కడ కనిపిస్తుంది. అసెంబ్లీకి రావాలి అంటే మాది ప్రధాన ప్రతిపక్షం, 40% ఓట్లు వచ్చిన ప్రతిపక్షం. అసెంబ్లీలో ఉన్నది 2 పక్షాలు, ఒకటి పాలకపక్షం, 2 ప్రతిపక్షం. 3వ పార్టీ లేదు. ఆటోమేటిక్గా ఆ స్టేటస్ ఇవ్వాలి ప్రతిపక్ష హోదా. ఎందుకు ఇవ్వట్లేదు? ఎక్కడుంది చెప్పమనండి. అందుకే మేము చెప్తాను. డిస్క్వాలిఫై చేయాలి అనేది స్పీకర్ కూడా ఈరోజు సార్, స్పీకర్ గారు ఎన్నిసార్లు చెప్పారు, మేము ఎన్నిసార్లు చెప్పాం. చేయమని డిస్క్వాలిఫికేషన్ చేయమనండి. అది చట్టంలో ఉంటే, పరిధిలో ఉంటే, ఆయన పరిధిలో ఉంటే చేయమనండి. మేము తయారుగా ఉన్నాం. వైఎస్ఆర్సీ పార్టీ ఇలాంటి బెదిరింపులకి ఎదిరింపులకి పోదు. చేయమనండి డిస్క్వాలిఫికేషన్. కాబట్టి ఇది కాదు, ఇది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగపరంగా ఏది ఉందో దానికోసం పోరాడు. నన్ను చూసామండి, నేను డీసీ శాంతి ర్యాలీలు చేస్తున్నాము. ఎందుకంటే పోలీసులతో అంతమంది ఎన్ని కేసులు పెట్టారండి? దేనికోసం? మేము చట్టాన్ని చేతి తీసుకున్నామా, ఎక్కడైనా వైలెన్స్ చేసామా చెప్పండి. కాబట్టి స్పీకర్ గారు చెప్తారు, ఆయన చెప్పడం కంటే ఆ లీడర్తో మాట్లాడుకుని ఆ కార్యక్రమం చేయమండి. ఫేక్ పోలీసులా? పెట్టారని హోంమంత్రి అనిత చెప్తున్నారు. ఫేక్ పోలీసులు ఉంటారండి. ఫేక్ పోలీసు నకిలీ పోలీసు. మీ ర్యాలీలో నకిలీ పోలీసు మీరు ప్రభుత్వం నాకు అర్థం అవ్వలేదు. నకిలీ పోలీసు అంటే డ్రెస్ నుంచి మేము మీరే డ్రెస్ ఇచ్చి హంగామా చేయించారు. పోవాలండి. ఇది పరాకాష్ట. ఇది పరాకాష్ట. నిజంగా కానీ ప్రభుత్వంలో మంత్రులు కానీ మాట్లాడితే, హోంమంత్రి కానీ ఇంకో మంత్రి కానీ మీరు చెప్పిన భాష కానీ మాట్లాడితే ఇది పరాకాష్ట. గవర్నమెంట్ చేతులు ముందు కూర్చుందా? నవ్విపోతారు. అంటే పోలీసులు కూడా మేము ఫేక్, అంటే ఫేక్ పోలీసులతో ప్రభుత్వం నడిపిస్తుంది అన్నమాట, నడుస్తుంది. ఏం చంద్రబాబు నాయుడు గారు, ఇదే మీ ప్రభుత్వం? ఫేక్ పోలీసులతో మీరు నడిపిస్తున్నారా ఈ ప్రభుత్వాన్ని? ఏంటిది? ఎక్కడే భాషలే కర్మ అన్నీ లాకప్లతో అడుగుతాం, దాంట్లో అడుగుతాం, బలహీన వర్గాల మా తాలూకా మాజీ శాసన అరెస్టుల మీద అడుగుతాం. అన్ని కార్యక్రమాల మీద శాసన మండలిలో నిర్ణయిస్తాం. మెగా డిఎస్సీ అంశానికి సంబంధించి కౌన్సిల్లో ప్రభుత్వం చర్చకు సిద్ధమంటే మీరు చర్చలో పాల్గొంటారా, లేదంటే లోకేష్ రాజీనామా చేసి మేము చర్చ కావాలని కోరుకుంటున్నాం. చెప్తుంటే ఆ చర్చలో భాగమే రాజీనామా, సిబిఐ ఎంక్వైరీ. మేము మోసాలు చూపెడతాం, కాగితాలు చూపెడతాం, జీవోలు చూపెడతాం, జరిగిన వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్ చూపెడతాం. ఈ విధంగా సరే ఎవరైనా సరే ఓకే డిఎస్సీ జరుగుతుంది, ఫోన్లో వచ్చి బేరాసారా చేస్తారు. సో సరే వాళ్ళు ఎవరు సంబంధం లేని మనుషులు, వాళ్ళు మీకు కేసు పెట్టారు కదా, ఎక్కడ పెట్టారు? వాళ్ళు మనుషులు అయితే మానేస్తారా?
అందరూ వాళ్ళ మనిషే కదా. చిన్న చిన్న నాటికే ఊరికే పెట్టి సోషల్ మీడియా కేసుని పెడుతున్న వాళ్ళు మెగా డిఎస్సీలో వచ్చి అవతల జరిగి ఈ పోస్ట్ 14 లక్షలు, ఈ పోస్ట్ 50 లక్షలు, ఈ పోస్ట్ 20 లక్షలు అని ఫోన్లో మాట్లాడుతుంటే ఆ మాట్లాడిన ఇద్దరు వ్యక్తులు తీసుకొచ్చి కేసు పెట్టడం అవసరం లేదండి, పేరుతో పెట్టడం అవసరం లేదండి, వాళ్ళు తీసుకొచ్చి ఇంటరాగేషన్ అవసరం లేదండి. దగ్గర లేదండి, ఎందుకు చేయట్లేదు చెప్పండి. నేను అదే అడుగుతున్నాను. అభిమానిసి ఊరికే అది ఫేక్ పోలీసు అంటే కరం వచ్చిందండి ఈ రాష్ట్రానికి. వీళ్ళది పరిపాలన, వీళ్ళు వచ్చి క్యాబినెట్, వీళ్ళు వచ్చి రాష్ట్రం. మీరు చేస్తున్న డిఎస్సీ ర్యాలీలో లేడీ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఉన్నారు తప్ప డిఎస్సీ అభ్యర్థులు ఎవరు లేని సీఎం చంద్రబాబు కూడా పదే చేస్తారు. సరేలేండి, చంద్రబాబు నాయుడు అన్ని చెప్తుంటాడు. ఇగో ఈ ఫేక్ పోలీసులే చంద్రబాబు చెప్తుంది. చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు చంద్రబాబు నాయుడు వాస్తవం మాట్లాడాడని, చంద్రబాబు ఎప్పుడు వాస్తవం మాట్లాడాడు చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనేవాడు మా కర్మ ఈ రాష్ట్రానికి. అతను ఎప్పుడు ఎన్నికల్లో అయినా సరే మాయ మాట చెప్పి, మోసం మాట చెప్పి, దగా చేసి వెన్నుపోవడం అనేది ఆ పార్టీకి అది విద్య, వెనతో పెట్టిన విద్య. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు అన్న మీటింగ్ పెట్టాడు. మీటింగ్లో ఉన్న ప్రజా సమస్య కానీ లేకపోతే ఎందుకు పెట్టామో దాని మీద సమస్య కానీ మాట్లాడండి. ఎంతసేపు మా పార్టీ మీద, మా నాయకుడి మీద, మా మీద ఆడిపోసుకోవడం అంటే ఇదేనా? అంటే ఏ స్థాయిలో ముఖ్యమంత్రి ఆలోచన చేస్తాడో మీరు ఆలోచించండి. ఏ రకంగా ఉందో ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి.